భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న అనుభవాల రాజధానిగా స్థాపిస్తోంది. తిరుపతిని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో చేస్తూ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తామని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి పర్యాటక వసతులతో పాటు హోటళ్లతో పాటు వినోద ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా యాత్రికులకు భద్రతతో కూడిన ఆధ్యాత్మిక అనుభవం కల్పించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి ప్రారంభంగా 60 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను యోజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి శాఖకు 439 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఖాతాలు 24-25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక లెక్కలను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పరిధిలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారు ఖరారు చేసిన ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటు 60,285 కోట్లు, ఆర్థిక లోటు 81,362గా నమోదయ్యాయి. ఇవి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జీఎస్డీపీలో వరుసగా 3.79% మరియు 5.11%గా ఉన్నాయి. సవరించిన అంచనాలు 25-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల